వెండి లేకపోయినా, బంగారం లేకపోయినా, ధనము లేకపోయినా ఈ రోజున ఏ సేవకుడన్నా గౌరవిస్తారండి మనుషులు. ఎందుకని గౌరవించరనంటే మనుషులు లోక సంబంధమైన వాటిని చూస్తున్నారు. మనుషులు లోక సంబంధమైన వాటిని, ఆధిక్యతలను చూసే గౌరవిస్తారు. వాళ్ళు లోక సంబంధులు ఆ పని చేస్తారు. ఇప్పుడు ఈ సేవకుడు అంటున్నాడు, నీకివ్వడానికి వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ నీవు పుట్టిన నాటి నుండి అనుభవిస్తున్న ఈ దరిద్రం ఉందే, ఈ కుంటితనం అనే దరిద్రం ఉందే, ఈ అడుక్కు తినే దరిద్రం ఉన్నదే, ఎల్లప్పుడూ ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతున్న ఈ భారభరితమైనటువంటి ఈ బ్రతుకుందే, దానిని తీసివేయగలిగే శక్తి మాత్రం మా దగ్గర ఉంది అన్నాడు. చెప్పండి గట్టిగా. మాకు కలిగినది నీకు ఇస్తున్నాం. ఏమిటది? ఈ భూమి మీద ఏ వైద్యుడు కూడా చేయలేని వైద్యం, ఈ భూమి మీద ఏ నరుడు ఇవ్వలేని ఓ గొప్ప ఆరోగ్యం, ఈ భూమి మీద ఏ నరుడు తీసివేయలేని దరిద్రం, ఈ భూమి మీద ఏ నరుడు చేయలేని గొప్ప సహాయం, ఇదిగో నాకు కలిగినదే నీకు ఇస్తున్నానని వారిని అలా చేయి పట్టుకొని యేసు నామమున లెగమన్నారు. ఆమేన్ చెప్దాం గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో జూలై 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. రేపల్లెలు జూలై 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో జూలై 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో జూలై 4వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఒంగోలులో జూలై 7వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. నంద్యాలలో జూలై 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 10వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో జూలై 10వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, మిర్యాలగూడ, తెలంగాణ. మార్కాపురంలో జూలై 12వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలు జూలై 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూలై 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూలై 15వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో జూలై 16వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండ్ ఎదురుగా, డోన్. పాలకొల్లులో జూలై 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో జూలై 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నరసరావుపేటలో జూలై 17వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును.
స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట. మాచర్లలో జూలై 19వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో జూలై 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. గుంతకల్లులో జూలై 23వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో జూలై 24వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. వినుకొండలో జూలై 24వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. ఏలూరులో జూలై 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జూలై 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. ఈ సహోదరి పేరు వేళాద్రి. ఈమె గుడివాడ నుంచి రావడం జరిగింది. వీళ్ళ భర్త ఎప్పటి నుంచో ఒక ఆశ పడుతూ ఉన్నాడట, ఆటో కొనుక్కోవాలని. ఆటో కొనుక్కునే అంత స్తోమత వీళ్ళకి లేకపోవడం వల్ల ఎవరు ఆటో చూసినా సరే అలాంటి ఆటో నేను కూడా కొనుక్కోవాలి, ఆటో వేసుకుని జీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆశపడుతూ ఉండేవాడట. ఈమెకి ఎవరో చెప్పారట, అడ్డాడ సన్నిధికి వెళ్ళమ్మా, అక్కడ క్రీస్తు రాయబారి అయ్యగారు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ భర్త ఆటో కొనుక్కునే విధంగా దేవుడు దీవిస్తాడు. ఈమె విశ్వాసంతో అడ్డాడ సన్నిధికి నడుస్తూ ఉన్నదట. తప్పకుండా దేవుడు మీకు ఆటో ఇస్తాడమ్మా, ధైర్యంగా ఉండి నేను ప్రార్థన చేస్తానని దైవజనుడు క్రీస్తు రాయబారి అయ్యగారు కూడా ఈమెకి ప్రార్థన చేశారట. 27 సంవత్సరాల నుంచి ఆటో కొనుక్కోవాలని ఆశపడుతున్నాం, కానీ ఆటో కొనుక్కోలేకపోయామయ్యా. ఈ అడ్డాడ సన్నిధికి ఎప్పుడైతే నడుస్తూ మొదలుపెట్టామో దేవుడు మాకు 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఆటో కొనుక్కునే విధంగా మమ్మల్ని దీవించాడు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అప్పులు ఎన్నో ఉన్నాయి, 5 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు కూడా తీరిపోవడానికి దేవుడు మాకు సహాయం చేశాడని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.